This video is for educational and informational purposes only. Please do your own research before applying. జిల్లా కోర్టుల్లో చేసే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే మీకు బేసిక్ పేనే 23,000కి పైగా జీతం అయితే ఇస్తారు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు తెలుగు అయితే ఖచ్చితంగా మాట్లాడడం అయితే రావాలి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ వ్యవసాయ శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా తెలుగు రావాలి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 46,500 జీతం ఇస్తారు. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలపండి. ఎందుకంటే ఈ డిస్టిక్ కోడ్ జాబ్స్ అనేవి మ్యాక్సిమం ప్రతి డిస్టిక్ నుంచి వస్తుంటాయి. కాకపోతే టైం తీసుకుంటారు, అంటే ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్క టైంలో వస్తుంటాయి అనమాట. మీరు ఏ డిస్టిక్ నుంచి, ఏ స్టేట్ వాళ్ళైనా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి డిస్టిక్ కోడ్ జాబ్స్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ చేయండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ 2026 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన ఈ www.visakhapatnam.dcourts.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విశాఖపట్నం నుంచి వచ్చింది. ఇందులో జాబ్ రోల్ మీకు రికార్డ్ అసిస్టెంట్ ఉంటుంది. సో నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానీ 10th క్లాస్ ఈక్వలెంట్, అంటే మీరు ఎవరైనా సరే 10th కానీ పై చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 42 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీ కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తోటి 47 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే స్పెషల్లీ ఏబుల్డ్ అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 12 ఇయర్స్. అలా మీకు కేటగిరీని బట్టి ఇవన్నీ బేస్ చేసుకొని మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు బేసిక్ పేనే 23,120 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. వీటికి అదనంగా మీకు అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నోట్లో వాళ్ళు ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఒకవేళ అప్లికేషన్స్ అనేటివి 20కి పైగా వస్తే క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ 20 కంటే అప్లికేషన్స్ బిలో వస్తే వాళ్ళకి మాత్రం రిటర్న్ ఎగ్జామినేషను, దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. సో అప్లికేషన్స్ని బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ 20కి పైగా అప్లికేషన్స్ వస్తే కేవలం మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. ఒకవేళ 20 కంటే బిలో అప్లికేషన్స్ వస్తే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీకు 12th January 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 27th January 2026 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. నేను చెప్తాను మీరు అంటే ఎలా అప్లై చేసుకోవాలో. అప్లికేషన్ కొంచెం మీకు ఆఫ్లైన్లో ఉంటుంది, ఎలాగో చెప్తాను, ఎండ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే సేమ్ లేదు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 500 ఉంటుంది, మిగతా వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా మీకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విశాఖపట్నం వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎలాగైతే అఫీషియల్గా ఎలా చేయమని చెప్తున్నారో మీరు అలాగే చేయాలి. బయట ఎక్కడ అప్లికేషన్ ఫీ అయితే చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫీ అనేది డీడీ తీయాలి. డీడీ ఎలా అంటే మీరు ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విశాఖపట్నం అని చెప్పి ఈ నేమ్ తోటి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. మీ కేటగిరీని బట్టి మీకు ఎంత ఉంటుందో దాన్ని బట్టి డీడీ తీయాలన్నమాట. ఆ డీడీతో పాటు మీరు ఏంటంటే అప్లికేషన్ ఆఫ్లైన్లో చేయాలి కాబట్టి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే లాస్ట్ 2 పేపర్స్లో ఇచ్చారు. మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది 2 పేపర్స్, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫిల్ చేశాక మీరు వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ చెప్పారు. ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, కమ్యూనిటీ కేటగిరీ సర్టిఫికేటు, లోకల్ ప్రూఫ్ సర్టిఫికేటు, ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఎంప్లాయ్మెంట్ కార్డు, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే పిహెచ్ సర్టిఫికేటు. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ఇంకా డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ సర్టిఫికేట్స్ డీడీ ఇవన్నీ కలిపి ప్రతి దానిపైన మీరు సైన్ చేయాలి. ఒరిజినల్స్ ఏవి పంపించకూడదు, ఓన్లీ జిరాక్స్ మాత్రమే. డీడీ ఒక్కటి ఒరిజినల్ పంపాలి, మిగతా అన్ని జిరాక్స్ పంపాలి. అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు కాబట్టి అదే పంపిస్తే సరిపోతుంది. సో ప్రతి దానిపైన మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ ప్రతి దానిపైన మీరు సైన్ చేసి మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పి రాయాలి. రాసేసి మీరు పంపించాల్సిన అడ్రస్, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ చూడండి, ఇక్కడ ఇచ్చారు. ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్ విశాఖపట్నం. సో ఈ లొకేషన్కి అయితే పంపించాల్సి ఉంటుంది. చివరి డేట్ కంటే ముందే పంపించాలి. ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్ కాబట్టి పోస్ట్ అనేది అక్కడికి వెళ్ళే వరకు టైం పడుతుంది. సో ఖచ్చితంగా మీరు చూసిన వెంటనే చూసేస్తే మీరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మాకు చేసుకోవాలనుకుంది, మంచిగా డిస్ట్రిక్ట్ కోర్టులో చేయాలనుంది జాబ్ రికార్డ్ అసిస్టెంట్గా అనుకునే వాళ్ళు చూసిన వెంటనే అప్లై చేసుకొని నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటంటే మీ కేటగిరీని బట్టి డీడీ తీయాలి. డీడీతో పాటు ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి ప్రతి దానిపైన మీరు సైన్ చేసి జిరాక్స్ మాత్రమే పంపాలి. ప్రతి దానిపైన మీరు సైన్ చేసి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ ఫాము డీడీ ఇంకా ఈ సర్టిఫికేట్స్ అన్ని కలిపేసి ఒక ఎన్వలప్లో పెట్టాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పి రాసేసి ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్స్ విశాఖపట్నం. సో ఈ లొకేషన్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే దానిలో అప్లికేషన్ ఫామ్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే రైట్ సైడ్లో మీ ఫోటో అతికించి దానిపైన సైన్ చేయాలి. సైన్ చేసి మీ నేమ్ రాయాలి. బ్లాక్ లెటర్స్లో రాయాలంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఫాదర్స్ లేదా హస్బెండ్ నేము, ఏజు, అన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ ఐ తర్వాత మీ నేమ్ రాసి మీ మొత్తం చదివేశాక ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి వాళ్ళు చెప్పిన డేట్ కంటే ముందే వాళ్ళు చెప్పిన అడ్రస్కి అప్లికేషన్ ఫాము డీడీ వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి జిరాక్స్ మాత్రమే పంపిస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ పెట్టాలా లేదా క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేయాలా అని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోయి మీకు అంటే అప్లికేషన్ బేస్ చేసుకొని డిసైడ్ అయిపోయి కండక్ట్ చేసేసి మీకు వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారనమాట. ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అవన్నీ అప్డేట్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విశాఖపట్నం నుంచి అయితే వచ్చింది. 27th January వరకు చివరి తేదీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వేకెన్సీ అయితే ఎక్కువ అయితే లేవు, ఓపెన్ కాంపిటీషన్లో 2 ఉన్నవి అండ్ మీకు ఎస్సీలో 1 ఉంది. పర్లేదు, మాకు ఎన్ని ఉన్నా సరే కొట్టేది ఒకటే జాబ్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టులోనే జాబ్ చేసుకోవచ్చు, విశాఖపట్నంలోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో చూస్తున్న వాళ్ళు
వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చూసిన వాళ్ళు ఉన్నా సరే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా, ఏ స్టేట్ వాళ్ళైనా సరే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి అవన్నీ బేస్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలాంటి కోర్టు జాబ్స్ వచ్చినా, పోస్ట్ ఆఫీస్ జాబ్స్ వచ్చినా, బ్యాంక్ జాబ్స్ వచ్చినా, ఎలాంటి జాబ్స్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.